అనగనగా మాధవపురం అనే గ్రామంలో రాఘవుడు అనే ఒక యువకుడుండేవాడు. అతనికి తల్లి గాని తోబుట్టువులు గాని ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్కగానొక్క తండ్రి నారాయణ ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో పూర్తిగా ఒంటరివాడైపోతాడు రాఘవుడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊళ్ళో ఉండే వడ్డీ వ్యాపారి వరదయ్య రాఘవుడి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఏం రాఘవా, మీ నాన్న పోయాడని తెలిసొచ్చాను. నువ్వేం దిగాలు పడకు. చావు పుట్టుకులు ఎవరో ఆపలేరు. కాబట్టి పోయినోళ్ళు మంచోళ్ళు అనుకుని వాళ్ళీ లోకం వదిలిట్టి వెళ్ళిపోయినా కొన్ని పనుల బాధ్యత వాళ్ళ వారసులు తీసుకోవాల్సి ఉంటది. అలాగే మీ నాన్న చనిపోయాడు కాబట్టి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన పనులు పూర్తి చేసే బాధ్యత అతని కొడుగ్గా ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సి ఉంటది అని వరదయ్య అనేసరికి రాఘవుకు ఏమీ అర్థం కాదు. దాంతో నెమ్మదిగా వరదయ్యతో ఇలా అంటాడు. అదేంటయ్యా, మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయిన పనులా? అలాంటివేమున్నాయి? సరిగ్గా అడిగావు. ఇప్పుడు చెప్తా నేను. అసలు నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మీ నాన్న బతుకున్నప్పుడు నా దగ్గర చాలా పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. కానీ ఆ అప్పు తీర్చకుండానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ అప్పు ఎలా చెల్లిస్తావో ఆయన కొడుగ్గా నువ్వే చెప్పాలి. ఏమంటావు అని అనేసరికి ఒక్కసారిగా కంగారు పడిపోతూ రాఘవ ఇలా అంటాడు. అయ్యా, మా నాన్న మీ దగ్గర అప్పు చేశాడా? ఆ సంగతి కనీసం నాకు ఎప్పుడూ చెప్పలేదే. ఇప్పుడు మీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఉన్నది ఈ పాడుపడిపోయిన గుడిసె ఒక్కటి మాత్రమే. ఇక నేను మీ అప్పును ఎలా చెల్లించగలనయ్యా? నువ్వన్నది నిజమే. ఈ గుడిసెను నేనేం చేసుకుంటాను. కానీ అలా నీ అప్పును మాఫీ చేయలేను కదా. కాబట్టి నువ్వు వచ్చి నీ జీవితాంతం నా పొలాల్లో కూలీగా పనిచేయాలి. నేను నీకు ఎటువంటి జీతం ఇవ్వను. కేవలం ఒక పూట భోజనం మాత్రమే ఎడతాను. నా బాకీతో పాటు నీ తండ్రి రుణం కూడా నువ్వు తీర్చిన వాడు అవుతావు. ఆలోచించుకో మరి అని సున్నితంగా చెప్పేసరికి రాఘవ్కు ఏం చేయాలో అర్థం కాదు. అయినా కొంచెంసేపు ఆలోచించి వరదయ్యతో ఇలా అంటాడు. సరేనయ్యా, మీకివ్వడానికి నా దగ్గరైతే ఏమీ లేదు. ఇక నా కష్టంతో నా తండ్రి అప్పు తీరుతుందంటే నేను మీరు ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని వరదయ్య పొలంలో పనిచేయడానికి ఒప్పుకుంటాడు రాఘవ. ఇక ఆ రోజు సాయంత్రం వరదయ్య వద్దకు వెళతాడు రాఘవ. రాఘవ చేతిలో ఒక సంచి పెడుతూ వరదయ్య ఇలా అంటాడు. వచ్చావా? ఇదిగో, ఈరోజు రాత్రికి ఈ 2 రొట్టెలు తిని పడుకో. రేపటి తెల్లారుజాము నుంచి నువ్వు లేచి పొలానికి వెళ్ళాలి. ఇక ఏమాత్రం ఆలస్యమైనా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మరి అని హెచ్చరిస్తాడు వరదయ్య. దాంతో రాఘవ ఇలా అంటాడు. లేదు లేదయ్యా, మీరు చెప్పినట్టు సూర్యోదయం కాకముందే నేను పొలానికి చేరుకుని పనులు ప్రారంభిస్తాను అని ఆ రోజు నుండి ఒళ్ళు దాచుకోకుండా వరదయ్య పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు రాఘవ. అలా కొన్ని రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోతాయి. రోజురోజుకి వరదయ్య ఆగడాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అసలు రాఘవను ఒక మనిషిలా చుట్టవే మానేస్తాడు. రోజు అతనికి కొంచెం భోజనం పెట్టి ఒక జంతువులా శ్రమ పెట్టేవాడు. కాని రాఘవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడే ఉండి పనిచేసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి లోకంలో ఎవ్వరూ లేరు. కాని ఒకరోజు ఉదయం ఆలస్యంగా లేచిన రాఘవ కంగారుగా, అయ్యో, ఈరోజు నిద్ర లేవటం ఆలస్యమైంది. వెంటనే బయలుదేరి పొలానికెళ్ళాలి. ఈ సంగతి గాని మా యజమానికి తెలిసిందంటే నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు అంటూ వేగంగా పొలానికి పరిగెడతాడు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న వరదయ్య ఆలస్యంగా పొలానికి వచ్చిన రాఘవను చూసి ఆగ్రహంతో ఊగిపోతూ, ఏ రాఘవా, ఎంత ధైర్యం రా నీకు? నేనింతగా చెప్పినా నువ్వు ఈ రోజు ఆలస్యంగా వస్తావా? అసలు నీకు నా మాట అంటే లెక్కలేదురా. అయ్యా, నన్ను క్షమించండియా. రాత్రి నేను చాలా వరకు పనిచేశాను. పైగా ఈ రోజు నాకు ఒంట్లో కూడా బాగలేదు. అందుకే కాస్త ఆలస్యమైందయ్యా. ఇకపై ఇలాంటి తప్పు జరగదు. ఈ ఒక్కసారికి నన్ను మన్నించండియా అని వేడుకుంటాడు రాఘవ. అయితే ఆ మాటలకు ఏమాత్రం కరగని వరదయ్య చాలా కర్కశంగా ఇలా అంటాడు. ఈ ఒక్కసారికి నేను చెమితే మరోసారి అదే తప్పు చేస్తావు. అంటే నువ్వు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటుంటే నేనొచ్చి పొలంలో కష్టపడాలా? నీ సంగతి ఇలా కాదు. 4 తగిలితే మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటావు అని కోపంతో రగిలిపోతూ తన చేతిలో ఉన్న కర్రతో రాఘవను చితకబాదుతాడు వరదయ్య. అయితే ఆ దెబ్బలు కొంతసేపు ఓర్చుకున్న రాఘవ ఇక సహనం కోల్పోయి వరదయ్యపై ఎదురు తిరిగి ఇలా అంటాడు. ఇక చాలయ్యా, ఎంతని కొడతారు నన్ను? రాత్రంతా మీరు పని చేయించారు కాబట్టి ఆలస్యమైంది. దీనిలో నా తప్పేంటి? అయినా ఇంతకాలంగా మీరు చెప్పిందంతా చేస్తూనే ఉన్నాను కదా. ఆహా, ఏటి అంటే ఇప్పుడు నువ్వు నాతో వాదిస్తావా? అయితే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. నీ తల్లిదండ్రులను పోగొట్టుకుని నీకు ఇంతకాలం నేనే తిండితో వచ్చాను. ఇప్పుడు నాతో గొడవడితే ఈదిని పడతావు, జాగ్రత్త. నాకేం ఊరికే తిండి పెట్టారా?
నా చేత గొడ్డులా పనిచేయించి కొంత ముద్ద పడేశారు. ఈ పాటి తిండి నా కష్టానికి ఎక్కడైనా దొరుకుతుంది. ఓ అలాగా, సరే అయితే నువ్వు వెంటనే నా పొలం నుండి బయటికి పో అని అనడంతో రాఘవ బాధపడుతూ అక్కడి నుండి వచ్చేస్తాడు. అలా నడుచుకుంటూ ఏ దిక్కు లేని అతను ఒక అడవిలోకి వెళతాడు. అయితే అడవిలో ఏదో ఒక శబ్దం వినపడడంతో భయపడిపోతూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటి, నాకు తెలియకుండానే నేను ఈ అడవిలోకి వచ్చేశాను. ఇది చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అయినా సరే నేనింకా వెనక్కి తిరిగి వెళ్ళను. ఏంటి శబ్దం చాలా వింతగా ఉంది. ఆ పొదల మాటన ఏదో జంతువు దాగున్నట్టుంది అని భయపడుతూ అటు చూస్తాడు. ఇంతలో ఆ పొదలో నుండి ఒక జింక బయటికి వస్తుంది. దాంతో ఊపిరి పీల్చుకున్న రాఘవ, ఓ నువ్వా, నేనింకా ఏపులో వచ్చిందనుకున్నాను. నువ్వు ఒక్క క్షణం నన్ను భయపెట్టేశావు కదా. రా ఇట్రా అని ఆ జింకను చేరతీస్తూ ఉండగా అటుగా దాన్ని వెతుక్కుంటూ ఒక సాధువు వస్తాడు. జింకతో ఉన్న రాఘవను చూసి, ఎవరు నాయనా నువ్వు? ఇక్కడెందుకున్నావు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకొచ్చావు అని అడగడంతో రాఘవ తనకు జరిగిన అన్యాయం మొత్తం ఆ సాధువుకు వివరించి అతనితో ఇలా అంటాడు. అలా దిక్కుతోచగా ఇక్కడికొచ్చాను స్వామి. ఇప్పుడు నాకు ఎటు వెళ్లాలో కూడా తెలియటం లేదు. పైగా చాలా ఆకలిగా ఉంది. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా అని అనడంతో సాధువు అతన్ని ఆ దగ్గర్లో ఉన్న ఒక పర్ణశాలకు తీసుకువెళ్లి ఇలా అంటాడు. సరే నాయనా, నీ కష్టాలు తీరే మార్గం తర్వాత చెబుతాను. ముందుగా పర్ణశాలలోకి వెళ్ళి అక్కడ ఒక పండు తీసుకునిరా. అది తింటే నీ ఆకలి తీరుతుంది అని చెప్పడంతో రాఘవ ఆ పండు తెచ్చుకుని తింటాడు. తర్వాత సాధువు వంక చూసి సంతృప్తిగా నవ్వుతాడు. దాంతో సాధువు ఇలా అంటాడు. సరే, ఇక నీ ఆకలి తీరినట్టుందిగా. ఇప్పుడొకసారి నీ చెయ్యి చూపించు. నీ కష్టాలు పోయే మార్గం చెబుతాను అని రాఘవ చేతిని తీసుకుని తీక్షణంగా పరీక్షించి ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు. అరే, ఇలాంటి రేఖలు నేను మహారాజుల చేతుల్లో చూశాను. నువ్వు భాగ్యవంతుడివి పెట్టా. నీకు త్వరలోనే మంచి అదృష్టం కలుగుతుంది. దాంతో రాఘవ అనుమానంతో నవ్వుతూ, స్వామి, ఇదేలా సాధ్యం? నా జీవితమంతా కష్టాలమయమే. నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. ఆ వడ్డీ వ్యాపారి దగ్గర ఎన్నో తిట్లు అవమానాలు భరించాను. అలాంటిది నా చేతిలో రేఖలు మహారాజులువా? నమ్మశక్యంగా లేదు స్వామి. నాయనా, ఇంతకాలం నువ్వెలా బ్రతికినా అది నీ కర్మఫలం. నా జ్యోతిష్యం ఎప్పుడూ తప్పలేదు. ఇక నుండి నీకన్నీ మంచి రోజులే. త్వరలో నీకు రాజయోగం పట్టనుంది. నువ్వు ఇదిగో ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా పశ్చిమ దిశలోకి వెళ్ళు. ఇక ఈ పండ్లు నీ ప్రయాణంలో ఉపయోగపడతాయి. నీ దగ్గరుంచు అని రాఘవకు ధైర్యం చెప్పి అతనికి మార్గమధ్యలో తినడానికి మరికొన్ని పండ్లిచ్చి పంపిస్తాడు ఆ సాధువు. దాంతో రాఘవ అతని వద్ద సెలవు తీసుకుని రాజధాని నగరం చేరుకుని అక్కడ ఒక మిఠాయి కొట్టు వద్దకు వెళ్లి చూస్తూ ఉంటే ఆ దుకాణం యజమాని రాఘవను చూసి ఇలా అంటాడు. ఒరే బాబూ, ఏం కావాలి నీకు? అలా చూస్తున్నావు? మిఠాయి ఏమైనా కావాలా? లేదండి, ఈ మిఠాయి కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. నా మీద దయ్యుంచి నాకు మీ దుకాణంలో ఏదైనా పనుంటే ఇప్పించండి. ఓహో, పని కావాలా? సరే, ఈ మిఠాయిల పెట్టెలు చక్కగా అమర్చు. నా కొడుకు రమేష్ ఈరోజు పనికి రావడం లేదు. నువ్వు సరిగ్గా సమయానికొచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తే ఈ రాత్రికి నువ్వు నాతో ఇక్కడే ఉండొచ్చు అని చెప్పడంతో అలాగే అని పని మొదలుపెట్టి మిఠాయి కొట్టు మొత్తం అందంగా సర్దేస్తాడు రాఘవ. అతని పనితనాన్ని చూసి మెచ్చుకుంటూ ఆ కొట్టు యజమాని బాలాజీ ఇలా అంటాడు. నువ్వు చాలా మంచివాడివి రాఘవా. ఈ రోజు నాతో పాటు భోజనం చేసి మా ఇంట్లోనే ఉండు అని రాఘవను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళతాడు బాలాజీ. అయితే రాఘవను చూసి అతని కొడుకు రమేష్ ఇలా అంటాడు. నాన్నా, ఎవరితను? చూడటానికి బికారిలా ఉన్నాడు. ఇంటికెందుకు తీసుకొచ్చావు? రమేష్, కాస్త నోరు అదుపులో పెట్టుకో. ఇతను రాఘవ. నువ్వు ఈరోజు దుకాణానికి రాకపోయినా నువ్వు చేయాల్సిన పని చేయడంలో ఇతను నాకు చాలా సహాయం చేశాడు. అయినా నువ్వు ఈరోజు ఎందుకు దుకాణానికి రాలేదు? నాయనా, అది మరి నేను కొంచెం పని మీద బయటికెళ్లానా? అవునవును, నీ పనేంటో నాకు బాగా తెలుసు. నీ పనికిరాని స్నేహితులతోనే కదా. ఇలా కాదు, నీ సంగతి తర్వాత మాట్లాడతాను. రాఘవ, పద, మనం భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం అని వారి ముగ్గురూ భోజనం ముగించి విశ్రమిస్తూ ఉండగా వారికి ఆ రాజ్యంలోని రాజుగారి సైనికుల ద్వారా ఒక ప్రకటన వినపడుతుంది. దాంతో వారు ఆ ప్రకటన వినడానికి ఇంటి బయటకొస్తారు. ఇందు మూలముగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, మన రాజకుమార్తె సంయుక్తాదేవి తన స్వయంవరంలో పాల్గొనే యువకులకు ఒక వింత పరీక్ష పెట్టనున్నారు.
ఆ పరీక్షను పూర్తి చేసే యువకుడిని ఆమె వివాహం చేసుకుంటారు. ఆసక్తి గల యువకులు రేపు ఉదయం రాజమహల్కు రావలసిందిగా మనవహో అని దండోరా వినపడడంతో వారి ముగ్గురూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇక బాలాజీ తన కొడుకుతో ఇలా అంటాడు. అలా బలాదూర్లు తిరగడం బదులు వెళ్లి ఆ యువరాణి ఏం పరీక్ష పెడుతుందో చూడరాదు? అదృష్టం కలిసి వస్తే నిన్నే ఆ యువరాణి పెళ్లి చేసుకోవచ్చు కదా. అలాగేనన్నా, నువ్వు చెప్పినట్లే ప్రయత్నిస్తాను. ఏమో, ఎవరికి తెలుసు, నా అందం చూసి ఆ రాజకుమార్తె నన్నే వరించవచ్చునేమో. అదే మరి, అలాంటి అతి మాటలే వద్దు. నిన్ను ప్రయత్నించమని చెప్పానంతే. రాఘవా, నువ్వు కూడా వీడితో వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించు. అలాగేనండి, తప్పకుండా వెళ్తాను అని మరుసటి రోజు రమేష్తో కలిసి రాఘవ కూడా యువరాణి స్వయంవరం జరుగుతున్న చోటుకి వెళతాడు. ఇక అక్కడికి వచ్చిన యువకులందర్నీ చూస్తూ యువరాణి సంయుక్త ఇలా అంటుంది. ఇప్పుడు నేను పెట్టబోయే పరీక్షలో నెగ్గిన యువకుణ్ణి నేను పెళ్లి చేసుకోబోతున్నాను. కాబట్టి మీరందరూ నేను పెట్టబోయే పరీక్షకు సిద్ధమే కదా అని అడగడంతో అక్కడికి వచ్చిన యువకులందరూ ఆ యువరాణి ఏం పరీక్ష పెడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఆ యువరాణి అందాన్ని చూస్తూ రాఘవ అలాగే ఉండిపోతాడు. ఇంతలో ఒక సింహం యువరాణి ముందుకు వచ్చి నిల్చుంటుంది. చూశారు కదా, ఇది నా పెంపుడు సింహం. ఈ రాజ్యంలోనే భయంకరమైనది నా సింహం. ఇక మీలో ఎవరైతే ఈ సింహాన్ని గాయపరచకుండా దాన్ని ఓడించి దాని మోకాళ్లపై కూర్చోబెట్టగలుగుతారో అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని యువరాణి చెప్పడంతో ఆ సింహాన్ని చూసి అక్కడ ఉన్న జనం అందరిలో భయాందోళనలు మొదలవుతాయి. దాంతో వారిలో వారు గుసగుసలాడటం మొదలు పెడతారు. ఇక రమేష్ ఆ సింహాన్ని చూసి రాఘవతో ఇలా అంటాడు. ఏంటో, పరీక్ష అంటే ఏంటో అనుకున్నాను. ఇలా మన ప్రాణాలతో ఈ యువరాణి చెలగాటమాడుతుందని నేను అనుకోలేదు. నాకు ఈ పెళ్లి కన్నా నా ప్రాణమే ముఖ్యం. నేను ఈ పోటీలో పాల్గొనను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంటాడు రమేష్. అలాగే చాలా మంది యువకులు ఆ సింహంతో పోరాడటం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్లిపోతారు. అయితే రాఘవ్ మాత్రం ఆ యువరాణిని చూసి మోహితుడై తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇంత అందమైన యువరాణి కోసం నేనొకసారి ప్రయత్నిస్తాను. నా షరతు విని వచ్చిన యువకులందరూ వెళ్లిపోయినా నువ్వు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నా? నీకు ప్రాణం మీద ప్రేమ లేదా? రాకుమారి, ప్రాణానికి విలువ తెలియని జీవితం నాది. అందుకే ఒక్కసారి ప్రయత్నిస్తాను అని అంటూ ఉండగా ఆ సింహం రాఘవ ముందుకు దూకుతుంది. అయితే ఆ సింహం కాలికి గాయం ఉండటం గమనించిన రాఘవ, ఈ సింహం కాలికి గాయమైంది, అందుకే ఇది చాలా కోపంగా ఉంది అని అనుకుంటూ ఉండగా ఆ సింహం మరింత ముందుకు వస్తుంది. దాంతో రాఘవ చాలా మృదువుగా ఆ సింహంతో ఇలా అంటాడు. ఓ మిత్రమా, నీకెందుకంత కోపం? నేను నీకేమాత్రం హాని చేయను. కొంచెం శాంతించు అని అనగానే ఆ సింహం కొంచెం వెనక్కి తగ్గుతుంది. దాంతో రాఘవ, మిత్రమా, నేను నిన్ను నీ అడవికి తిరిగి తీసుకువెళ్తాను. నాతో స్నేహం చేస్తావా? కొంచెం నా మాట విని నీ మోకాళ్ళ మీద కూర్చోవచ్చు కదా. అలా అతను సింహంతో మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక సింహం ఎట్టకేలకు మోకాళ్ల మీద కూర్చుంటుంది. అది చూసి యువరాణి ఇలా అంటుంది. ఓ యువకుడా, నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీలో ధైర్యమే కాదు, జాలి కూడా ఉంది సుమా. అందుకే నువ్వు ఆ సింహం బాధను అర్థం చేసుకోగలిగావు. ఇక నీతో వివాహానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని చెప్పడంతో రాఘవకు యువరాణికి ఘనంగా వివాహం జరగడంతో పాటు ఆ దేశానికి రాజవుతాడు రాఘవుడు. అలా ఆ సాధువు చెప్పిన మాటలు నిజమవుతాయి. ఇక ఎన్నో కష్టాల తర్వాత రాజయోగం పట్టిన రాఘవుడు ఆ రోజు నుంచి ఆ యువరాణితో కలిసి చాలా సంతోషంగా జీవిస్తాడు.